నా చేతితో చేయేసి అలాగే జీతం రాగానే మన ఇద్దరం సినిమాకి వెళ్తాం కదా, మీరు కూడా అమ్మాయిని తీసుకుని సినిమాకి పోండి. నేను చెప్పేది వినండి. ఇదిగో సినిమాకి వెళ్ళిపోతే సరిపోదు, తీసుకెళ్తారు కదా. నేను చెప్పేది వినండి. సినిమాకి అయితే సరే, సినిమా నుంచి వచ్చేటప్పుడు హోటల్కి వెళ్ళి మన ఇద్దరం కసాట ఐస్ క్రీమ్ ఒకటే స్పూన్ వేసుకొని తింటాము. అలాగే మీరు అమ్మాయితో తినాలి. ఏమండి ఇన్ని తీర్చినప్పుడు అదెందుకు కుదరదు? నీ అమ్మ కడుపు మాడ ఆ రాజేశ్వర విషయం తెలియాలనేరా అని ఇద్దరు వాడింది. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఇది, ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది. పదండి లోపలికి పదండి, ఉప్పు మాట్లాడేస్తా. 10 లక్షల మంది MLM ఏజెన్సీ యొక్క జీవనాధారం పోతుందని చెప్పేసి బాధపడ్డ వాళ్ళు మొట్టమొదటిగా నేను కూడా ఒకడిని. ఆ సమయంలో ఒక ఏపీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫెడరేషన్ చెప్పేసి హైదరాబాద్ లో స్థాపించారు. మొత్తం 50 కంపెనీస్ తరపున వచ్చిన జనాన్ని చూస్తే ఈ రోజు ఇక్కడ చూస్తే నిజంగా భీషణుడికి ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 50 కంపెనీల కంటే ఎక్కువ మంది ఏజెంట్స్ ఉన్నారనేటువంటిది నాకు కనిపిస్తుంది. సంవత్సరం క్రితం పరిస్థితుల్లో 50 కంపెనీస్ ముందుపడినటువంటి పరిస్థితి. ఆ టైంలో మేము ఒకటే చెప్పాం ప్రతి MLM కంపెనీ కూడా, MLM కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేటువంటిది ప్రపంచ వ్యాప్తంగా, ఇక్కడే కాదు యూరోప్ లో కూడా ఇట్స్ లీగల్ కాన్సెప్ట్. అమెరికాలో కూడా ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. మీరు కేవలం చీటింగ్ అనేటువంటి దృక్పథంతో, ఎందుకంటే 50-100 కంపెనీలో 10-15 కంపెనీస్ ఫ్రాడులెంట్ ఇంటెన్షన్ తో, అంటే దురుద్దేశంగా తొందరగా లక్షల కోట్లు గడించాలని కొంతమంది వ్యక్తులు వస్తున్నారు. ఈ విధంగా వచ్చినట్లయితే నిజమైనటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏజెంట్స్ పొట్టగొట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి మేము RTC క్రాస్ రోడ్స్ లో 10,000 మందితో ఒక ర్యాలీ పెట్టినప్పుడు కూడా అదే విషయం చెప్పినా, దీంట్లో ఉన్న చీడ పురుగులు ఈ యొక్క MLM కంపెనీస్ నాశనం చేశాయి. అయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక సంస్థ అది భీషణ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పగలను. ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 40 కంపెనీస్ కి నేను కోర్టు పరంగా ఆర్డర్ ఇచ్చాను. ఏమనంటే, ఏ డైరెక్షన్ ఎగెనెస్ట్ పోలీస్ CBCID మీరెవ్వరు కూడా ఇంటర్ఫీట్ కావడానికి లేదు అని నేను ఆర్డర్ ఇచ్చినా గానీ వాళ్ళు నడుపుకోలేక, వాళ్ళు స్వార్థంతో చీటింగ్ కాన్సెప్ట్ తోటి మూతపడి ప్రస్తుతం కేవలం కేసులు మాత్రం నాడు ఉండిపోయినాయి. అంత సాయం చేసినా గానీ నిలబడలేనటువంటి పరిస్థితి MLM పరిస్థితి. కానీ సైదుల్ గారి గత నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ తో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది గత 10 సంవత్సరాల నుంచి. ఇది ఒక మహోద్యమం లాగా ఈ ఏపీ MLM అసోసియేషన్ కి నేను నిరంతరం హెల్ప్ చేస్తూ, వాళ్ళు కూడా నా అడ్వైజర్స్ తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా కనిపించట్లేదు MLM. నిజంగా సైదుల్ గారు నాకు ఒక మనిషిలాగా కాదు, ఒక సంజీవిని లాగా కనిపిస్తున్నారని చెప్పేసి నేను మీకు గర్వంగా చెప్పగలను. ఎందుకు అంటే, మొట్టమొదట కాళ్ళ మీద తిరిగాడు, నాకు తెలిసినంత వరకు చెప్పులు కూడా లేకుండా తిరిగాడు. సైకిల్ కొనుక్కున్నాడు, 2 వీలర్ కొనుక్కున్నాడు, మారుతి కార్ కొనుక్కున్నాడు, ప్రస్తుతం స్కోడా, మరి బెంజ్ కార్, ఇంకా దీంట్లో తర్వాత ఫ్లైట్, దేంట్లో తిరుగుతున్నాడు అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ చదువుకున్నాడంటే SSC చదువుకోలేదు, ఇంటర్ చదువుకోలేదు, డిగ్రీ చదువుకోలేదు, PG చదువుకోలేదు, సంతకం చేయడం కూడా రాదు. అయినా నేను ఒక నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి MLM లో చీటింగ్ లేదు. నేను గతంలో ఈ మధ్య ఒక 20 రోజులు ఒక నెల క్రితం నా దగ్గరికి వచ్చాను. సార్, ఈ భీషణ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మీద మళ్ళీ కొన్ని స్వార్థ శక్తులు, అంటే ఈ చీకటి కోణం నుంచి చూస్తూ దీన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్తే నేను ఏమన్నానంటే, బాబు MLM కంపెనీస్ తెలిసినటువంటి వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిపించుకుంటారు నాకు తెలిసినంత వరకు, నువ్వు కూడా ఒక 2 సంవత్సరాలు నడిపించుకొని క్లోజ్ చేయని చెప్పేస్తాను. నన్ను ఒక లాయర్గా ఆయన ఒక మాట అన్నారు, సార్ ఇది ఒక మర్రి వృక్షం లాగా, మహావృక్షం లాగా. అంటే నేను అనుకున్నాను MLM బాగా మాటలు చెప్తారు కదా, ఇక్కడ కొన్ని వేల మందిని చూస్తాను నేను, నిజంగా సైదుల్ గారు కూడా దానికి అలవాటు పడ్డారని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ కాన్సెప్ట్ ఏదైతుందో ఈ మర్రి మహావృక్షం
సంతోషం అనేటువంటిది నిజంగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకే కాన్సెప్ట్ పెట్టుకొని, సార్ నాకేమైనా పర్లేదు, ఈ పీషోను మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కనుక కూలిపోతే 40-50 వేల మంది ఏజెంట్స్ అందరూ కూడా దీని మీద ఒక ఉద్యమం చేస్తారు, ఎంతటి దాడులకైనా కూడా వాళ్ళు సిద్ధపడతారని చెప్పగానే ఇదేంటి ఒక పొలిటికల్ మూమెంట్ అని చెప్తున్నారని చెప్పేసి మీరందరూ నన్ను మన్నించాలి. ఎందుకంటే 11 గంటలకే ప్రారంభమైనటువంటి ఈ సభ అంటే నేనేమనుకున్నానంటే ఎమ్మెల్యేలో జనరల్ లెక్చర్స్ ఉంటాయి కదా, ముందైతే మేము మాట్లాడలేము, 4-5 గంటలకు కూర్చోటం ఎందుకంటే చివరిలో వస్తాను. 5 గంటలకు వస్తే ఎవరు ఉండరేమో అనుకున్నాను అన్న వేలో. కానీ మార్నింగ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్నారనేటువంటి కాన్సెప్ట్ నాకు కనిపిస్తుంది. మీరందరూ కూడా కేవలం ఒక ఏజెంట్స్ లాగా కాదు, నేను ఒకటే చెప్తున్నాను, ఈ పీషోను మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలో నడుస్తుంది. ఇది భారతదేశ పరంగా ప్రపంచ వ్యాప్తంగా దీన్ని మీరు విస్తరించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కేవలం మీరేదో ఒక ఐడి తీసుకురాగానే 100 రూపాయలకు 1000 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేస్తే మాత్రం కాదు. మీరు కాన్సెప్ట్ ని ఒక లీగల్ గా అండర్స్టాండ్ చేసుకోండి. మొట్టమొదటి ఒక న్యాయపరంగా దీనికి ఉన్నటువంటి ఏమన్నా తెలుసుకోవాలనేటువంటిది మీరు ఎండి గారి దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే మిగతా మార్కెటింగ్ ఏదైతే డెవలప్మెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉంటారో దీని గురించి స్పష్టంగా ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా ఏదో ఒక వస్తువు ఇస్తున్నారు కదా మళ్ళీ డబ్బులు ఇస్తారంట అని చెప్పేస్తే ఇది నేను ఒకటే చెప్తున్నాను, చట్టపరంగా దీంట్లో ఏ రకమైన ప్రామిసు లేదు. ఎవరిని కూడా ప్రోత్సాహపరిచి బాబు మీరు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇస్తాం 1000 రూపాయలు ఇస్తాం అనేటువంటి మోసపూరితమైన సంస్థ అంతకంటే కాదు. అందుకని మీరందరూ కూడా ఈ కాన్సెప్ట్ తెలుసుకొని ప్రతి ఏజెంట్ కూడా డబ్బులు ఇస్తానేటువంటి ప్రామిస్ మాత్రం చేయొద్దు. మీరేం చేసినా గానీ ఈ యొక్క పీషోను మార్కెటింగ్ ప్రైవేట్ లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాఫిట్స్ ఒక ఇన్సెంటివ్ లాగిస్తాము, మీరు పెట్టిన 1000 రూపాయలకు ఒక ఐటమ్ ఇస్తున్నాము, ఒక ప్రోడక్ట్ ఇస్తున్నామని చెప్పేసే విధంగా మీరు లీగల్ గా, అంతేగాని ఫాల్స్ ప్రామిసెస్ అంటే తప్పుడు వాగ్దానాలు మాత్రం రాజకీయ నాయకులాగా లేకపోతే కూలిపోయిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ లాగా మాత్రం చేయొద్దు. ఇది ఒక్క కంపెనీయే, ఇంకా 1000 కంపెనీలకి ఆదర్శం కావాలి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో తిరిగి జన్మించాలి, పునర్జన్మించాలి అంటే ఇక్కడ ఈ జనాలను చూసిన తర్వాత ముఖ్యంగా సైదుల్లో ఉన్నటువంటి సైదుల్ గారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసిన తర్వాత ఎమ్మెల్యే ఖచ్చితంగా బతుకుతుంది అనుకుంటున్నాను. గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు అవసరం లేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు అంతకంటే అవసరం లేదు. ఇది లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ, బ్రతకండి బ్రతికించండి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి సో మీరందరూ కూడా చట్టబద్ధంగా దీన్ని డెవలప్ చేస్తూ మీరు ఇంతింతాయి ఒడ్డుంతాయి ఆంధ్రప్రదేశ్ అంతాయి, తర్వాత భారతదేశం అంతాయి, తర్వాత విశ్వవ్యాప్తంగా విస్తరించే విధంగా మీరందరూ కష్టపడి సో ఈ యొక్క సంస్థకి పునాదులాగా ఉండి ఏ రకమైన మోసపూరితం లేకుండా చేస్తారని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినటువంటి సైదుల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నిజమైన మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏజెంట్స్ కి తర్వాత అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. ఇద్దరి గురించి బలపరుస్తున్నటువంటి ఏమాత్రం కూడా ఫియర్ చెందవలసినటువంటి అవసరం లేదని చెప్పి మన డిఎస్పీ గారు చక్కగా పీషోను మార్కెటింగ్ నడిపించుకోండి, 4 స్తంభాలుగా నిలవండి, అభివృద్ధి చెందండి, నలుగురు బ్రతికించండి అనే అమూల్యమైనటువంటి సందేశంలో వినిపించారు. ఆయన మరొకసారి అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చప్పటితో థ్యాంక్ యూ. కొట్టండి చప్పటి గట్టిగా. మీకు అంత కష్టం కాబట్టి నేనే వెళ్ళిపోతాను. ఓహో పౌరుషం పట్టుకొచ్చిందే, అంత పౌరుషం ఉన్న వాడి మీద పోరా ఇంట్లో చేయి, మళ్ళీ ఉద్యోగంతో ఇంట్లో అడుగుపెట్టు, లేదా ఎక్కడన్నా దూకి చావు. ఇలాంటి ప్రయోజనం లేని కొడుకు అసలు పుట్టనే లేదనుకుంటాను. నాన్న ఎప్పుడు ఇంతే. అసలు ఇప్పుడు ఏమైందండి? సడన్గా ఉద్యోగం అభిస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పరువు పోయింది. ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? నేనేమి సాధించలేదా?
నేను ఎందుకు పనికిరాను? అవును, అంతే, పనికిరాను. నేను ఎందుకు పనికిరాను? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? అంత పౌరుషమైన వాడి మీద పోరాటం చేసి మళ్ళీ ఉద్యోగంలో ఇంట్లో పెట్టు. లేదా ఇక్కడ నా గురించి చాలు, లేదా ఇక్కడ నా గురించి చాలు, చాలు. చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు. సమస్యతో పోరాడాలి, గెలవాలి. కానీ నా సమస్యకి కాదు. ప్లీజ్ ఉంది. మీ ధైర్యం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి మీరు మాట్లాడింది? ఎస్, నిజమే. చూస్తూ చూస్తూ కత్తితో చేయి కోసుకోగలమా? భయం వేస్తుంది కది. అలాంటిది ఇంత ఎత్తైన కొండ నుంచి దూకాలంటే ఎంత ధైర్యం కావాలి? ఎనీహో, నువ్వు చాలా ధైర్యవంతుడు. నీకు ప్రాణం తీసుకోవాలనుకున్న ధైర్యం సమస్యని పరిష్కరించడానికి ఎందుకు లేదు? వైది నీ పేరు సూర్య. నైస్ నేమ్. సూర్యుడు వెలుగులు పంచాలే కానీ ఇలా చీకట్లో కూలిపోతే ఎలా? నాతో రా. మన కంపెనీ పేరు టీషోన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మన టీషోన్ మార్కెటింగ్ కంపెనీయే కారణం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో దైవవాక్యం ఉంటుంది. దీని ప్రకారంగా ఆ యొక్క భక్తి శ్రద్ధలతో మనము ఏ కంపెనీ స్థాపించినా దానికి స్థిరకాలం దేవుడు నిలబెడతాడు కనుక దాని యందు నమ్మిక ఉంచి చేరి ఆ యొక్క ఆదాయాలు పొందుకుని సంతోషించాలని ప్రజలకు మనవి చేస్తూ నేను యొక్క కాన్సెప్ట్ యొక్క విధానం అంతటిని కూడా మీకు తెలియపరుస్తున్నానండి. దేవుడు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అంతేకాక టీషోన్ యొక్క ఏజెంట్ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా టీషోన్ కంపెనీ యొక్క సంస్థ దాని విధానాల కొరకు తెలుసుకునే ముందు మా వీళ్ళందరికీ ఈ యొక్క కాన్సెప్ట్ ఏమిటి, అసలు సంస్థ ఏమిటి, దీనివల్ల మనకున్న మేలు ఏమిటి అనే యొక్క సంగతులన్నీ కూడా మీకు తెలియపరచిన కొరకు ఈ రోజు యొక్క దండం తీసుకోవడానికి దేవుడు గొప్ప సహాయం చేశాడు కనుక దీని విషయంతో మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా ఈ టీషోన్ మార్కెటింగ్ అనేది ఒక మార్కెటింగ్ కంపెనీ సార్. ఇది టీషోన్ అని అంటే దేవుడు ఈ భూమి ఆకాశములను సమస్తము సృష్టించిన తర్వాత పంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
ఉగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసరణ జగధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా.
పురస్కరించుకొని కేక్ కటింగ్ కూడా జరుగుతుంది. శుభాకాంక్షలు తెలియాలని సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో కిషోర్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కేక్ ముందుగా సీఎండి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారికి అందించిన తర్వాత నరసింహ గారికి దిగినట్టు ఇస్తున్నారు. చట్టం పెట్టండి ఒకసారి, ఇక్కడ వస్తుంది అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చదువులేని వారు, నిరక్షరాస్యులు, అంగహీనులు సైతం ప్రతి ఒక్కరు కూడా తమ జీవనాన్ని సాగించుకున్నకు మహావృక్షంగా ఎదిగి 4 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అన్న సైదులు గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మన ముందుకు తీసుకొస్తారు. అందరూ ఒకసారి ఉత్సాహంతో చెప్పండి. ఈశ్వరుడు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ, ఉదయకాలం సుమారు 5:30 లేక 6 గంటల ప్రాంతం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ యొక్క పీసోని యొక్క పండగ సందర్భం ఏమిటో చూడాలని, ఎన్ని రకాల ఆటంకములు ఎదురైనప్పటికీ, ఎన్ని ట్రాఫిక్ ఎదురైనప్పటికీ, ఎన్ని అడ్డదోవలలో గుంటలు, మెట్టలు, ఇక రకరకాల పరిస్థితులు ఆ యొక్క వాహనాలకు ఎదురైనప్పటికీ అవన్నిటిని కూడా మరి పక్కకి మళ్లిస్తూ పరిగెత్తుతూ ఈ యొక్క పీసోని వేడుకని చూడాలనే యొక్క దృఢ సంకల్పంతో వచ్చిన మా ప్రియ పీసోని కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అలాగనే వేదికని అలంకరించినటువంటి మా మిత్రులు, మహనీయులు, మహాజ్ఞానులు, అన్ని విధాలలో బాధ్యతగా తగిన వారైనటువంటి మా మిత్రులందరికీ మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చి వేదికను అలంకరించి ఇంతవరకు మీతో పాటు ఈ కంపెనీ యొక్క ఉద్దేశాలన్నీ పంచుకొని మరి అందులో భాగం పొందినటువంటి మా శ్రేయోగి రాష్ట్రందరికీ, అంతేకాక మరి సినిమాలలో సాధారణంగా ఇప్పుడంటే నా వయసు 39 సంవత్సరాలు. 24వ తారీఖు 3వ నెల 1970వ సంవత్సరంలో నా జన్మదినం అండి. దాని ప్రకారం చూసుకుంటే నా వయసు 39 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక 8 సంవత్సరాలు లేక 10 సంవత్సరాల వయస్సు నాకు వచ్చిన కానించి, జ్ఞాపకం వచ్చిన కానించి సినిమాలంటే నాకు అపరిమితమైన ప్రేమ. ఎలా వెళ్ళేవాడినంటే ఆ సినిమాలకి నేను చదువుకునే రోజులలో, చదివింది కొద్దిగానండి, సార్ వాళ్ళు కూడా చెప్పారు, ఆ చదువుకునే రోజులలో సెలవు వచ్చిన రోజు ఏదైనా ఉన్నదంటే ఈ గడ్డిపల్లి అనే గ్రామానికి, నేరేడుకల్ల అనే గ్రామం సుమారు ఒక 18 కిలోమీటర్ల దాకా ఉంటుందండి. అడ్డదోవలో వెళ్తే 9 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊరికి నడిచి వెళ్ళి సినిమా చూసి వచ్చేవాడు అనమాట. అంటే సినిమాలంటే అంత పిచ్చి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత సినిమాలు అనేది పక్కకి నెట్టేశాం, కానీ అది వరకు బాగా చూసేదండి. అలాంటి కావుషతో, అలాంటి యొక్క ప్రేమతో మనము వెళ్ళి ఆ సినిమాలను చూడాలనే యొక్క అందరం కూడా అలా వెళ్ళే సోదరులు ఎంతో మంది ఉండొచ్చు. మరి ఆ వెండి తెరపై కనపడే ఆ మహానీయులే ఈ పీసోని పండుగలో వారే ఇక్కడికి వచ్చి మన ముందరికి వచ్చి సగం
39 యొక్క స్టేజ్లలో ఉన్న వాళ్ళంతా డబ్బులు సంపాదించుకొని ఉంటారు. ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను, నాకున్న 40,000 మంది సభ్యులలో 30,000 మందికి చిల్లర సభ్యులు అత్యధికమైన ఆదాయం తీసుకున్న వారే తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు కట్టి నాకు రాలేదని చెప్పిన వ్యక్తి లేదండి. ఎవరైనా అలాంటి వాళ్ళంటే చేయొచ్చు చూపించారు కూడా నేను ఇప్పుడు సభాపూర్వకంగా మనం చేస్తున్నాను. కేవలం డబ్బు రాని వాళ్ళు ఎంతంటే 100% 1% మాత్రమే డబ్బులు రాని వాళ్ళు. వాళ్ళు కూడా
కన్న ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్న, సైదులన్న కలలు కన్న ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్న పీషోను మన సంస్థన్నా, పేదవాళ్ల ప్రాణమిదన్నా. పీషోను మన సంస్థన్నా, పేదవాళ్ల ప్రాణమిదన్నా. పనితోటే ఆదాయం అదే మనకు ఆధారం. సిఎండి స్వప్నం సాధించిన పీషోన్ విజయం. తిరుగులేని మార్కెటింగ్ కి మారు పేరు మనమన్న, తిరుగులేని మార్కెటింగ్ కి మారు పేరు మనమన్న. ఆర్జనతో పాటుగా ఆలోచన పెంచుతూ, బాధ్యతల్ని సహృదయత అడుగడుగున పంచుతూ, వివేకాన్ని వివేచనను చేయూతను అందిస్తూ, మన అందరి జీవితాలకర్థం చేకూరుస్తూ, వ్యక్తులకు పరిష్కార మార్గం సూచిస్తూ, ఎనలేని శక్తిగా అనుదినము ఎదుగుతూ, ఇన్ని ఏళ్ళు అనుభవించినట్టి మీయతలు పీషోనుతో చెరిగిపోవు కష్టాల రాతలు, పీషోనుతో చెరిగిపోవు కష్టాల రాతలు. మన శక్తి, మన యుక్తి, మన స్ఫూర్తి పీషోను, మనకు కీర్తినిచ్చు మన పీషోను. కష్టానికి ఇష్టానికి అంతరముక అక్షరం, పీషోను నేర్పుతుంది శ్రమించే లక్షణం. అవరోధాలెన్నున్నా ఆటంకాలెదురైన ఆత్మబలం ఉంటే చాలు విలువ పెరుగురన్నా. అనునిత్యం పోరాటం ఈ పోటీ ప్రపంచం, పీషోనులో భాగమైతే విజయాలే అనుక్షణం. విశ్వాసం తోడుంటే పీషోను మన వెంటే, ఒక్కసారి చేరితే మన ఇంట సిరుల పంటే, ఒక్కసారి చేరితే మన ఇంట సిరుల పంటే. మన శక్తి, మన యుక్తి, మన స్ఫూర్తి పీషోను, మనకు కీర్తినిచ్చు మన పీషోను. ఉన్నవారికి నిందలంటే భయమెందుకు, నీ కృషి నీ రాత మార్చు అంటూ పద ముందుకు. జీవితాన ఉండాలి ప్రతి మనిషికి ఆశయం, నీపై నీ నమ్మకమే నీకు ఉన్న ఆయుధం. ప్రతిభ ఉంటే పీషోను పలుకుతుంది ఆహ్వానం, పట్టం కట్టి మరి అందించెను ప్రోత్సాహం. ప్రభువు చూపుతున్నాడు పీషోనుకు దారి,
శక్తి మన యుక్తి మన స్ఫూర్తి పీషోను మనకు కీర్తినిచ్చు మన పీషోను పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న అచ్చమైన మనిషిరన్న స్వచ్ఛమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న స్వచ్ఛమైన మనిషిరన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న కష్టమంటే తెలిసినోడు కలుపుగోలుతనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చిరునవ్వు వాడు చరిత్రలో నిలుస్తాడు చరిత్రలో నిలుస్తాడు మధ్య తరగతి వారికి అత్యంత చేరువై సామాన్యుని స్థాయి నుండి అసామాన్యుడయ్యాడు మాననీయుడితడు మాననీయుడితడు జనం బలం కలిగినొడన్నో మన సైదులన్న జనం కొరక బతికినొడన్నో మన సైదులన్న బలం కలిగినడన్నో మన సైదులన్న జనం కొరక బతికినడన్నో మన సైదులన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న అనునిత్యం అభివృద్ధికి తపించే మనసు వాడు శ్రమను తప్ప అలసడను తరికెన్నడు చేతనోడు అమృతహస్తుడు అన్న అమృతహస్తుడు అన్న సమస్యల్లో పరులు ఉంటే తన సమస్య అనుకుని పీషోను ట్రస్ట్ పెట్టి ఆదుకున్న ఆత్మీయుడు ఆపన్నాహస్తుడు ఆపన్నాహస్తుడు గుంపులోన బతికిండన్నో మన సైదులన్న మన గుంపుకు నాయకుడన్నో మన సైదులన్న లోన బతికిండన్నో మన సైదులన్న మన గుంపుకు నాయకుడన్నో మన సైదులన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న సామాజిక రుగ్మతలు బాపేటి వైద్యుడు అన్ని వర్గాలను చదివిన శాస్త్రజ్ఞుడు అనుభవైక వేద్యుడు అనుభవైక వేద్యుడు ప్రభు సేవలో సాగిన నడక నుండి నడతను ఎంతో నేర్చుకున్నాడు నేర్పు ఎంత కలిగినోడు ఓర్పు ఎంత ఉన్నోడు ఓర్పు ఎంత ఉన్నోడు భక్త నుంచి ప్రవక్తయ్యరా మన సైదులన్న మనిషి నుంచి మహర్షయ్యరా మన సైదులన్న నుంచి ప్రవక్తయ్యరా మన సైదులన్న మనిషి నుంచి మహర్షయ్యరా మన సైదులన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న పనిని నమ్ముకున్న మనిషిరా మన సైదులన్న పనికొచ్చే మనిషోయన్న మన సైదులన్న సైదులన్న కలలు కన్న ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్న సైదులన్న కలలు కన్న ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్న పీషోను మన సంస్థన్నా పేదవాళ్ల ప్రాణమిదన్నా పీషోను
ఉంటే ఆదాయం అదే మనకు ఆధారం. సిఎండి స్వప్నం సాధించిన పీషోన్ విజయం. తిరుగులేని మార్కెటింగ్ కి మారు పేరు మనమన్న, తిరుగులేని మార్కెటింగ్ కి మారు పేరు మనమన్న. ఆర్జనతో పాటుగా ఆలోచన పెంచుతూ బాధ్యతల్ని సహృదయత అడుగడుగున పంచుతూ వివేకాన్ని వివేచనను చేయూతను అందిస్తూ మన అందరి జీవితాలకర్థం చేకూరుస్తూ వ్యక్తులకు పరిష్కార మార్గం సూచిస్తూ ఎనలేని శక్తిగా అనుదినము ఎదుగుతూ ఇన్ని ఏళ్ళు అనుభవించినట్టి మీయతలు పీషోనుతో చెరిగిపోవు కష్టాల రాతలు, పీషోనుతో చెరిగిపోవు కష్టాల రాతలు. మన శక్తి మన యుక్తి మన స్ఫూర్తి పీషోను, మనకు కీర్తినిచ్చు మన పీషోను. కష్టానికి ఇష్టానికి అంతరముక అక్షరం, పీషోను నేర్పుతుంది శ్రమించే లక్షణం. అవరోధాలెన్నున్నా ఆటంకాలెదురైన ఆత్మబలం ఉంటే చాలు విలువ పెరుగురన్నా. అనునిత్యం పోరాటం ఈ పోటీ ప్రపంచం, పీషోనులో భాగమైతే విజయాలే అనుక్షణం. విశ్వాసం తోడుంటే పీషోను మన వెంటే. ఒక్కసారి చేరితే మన ఇంట సిరుల పంటే, ఒక్కసారి చేరితే మన ఇంట సిరుల పంటే. మన శక్తి మన యుక్తి మన స్ఫూర్తి పీషోను, మనకు కీర్తినిచ్చు మన పీషోను.